హలో గైస్, వెల్కమ్ టు యానిమే ఎక్స్ప్లెనేషన్ తెలుగు. ఈరోజు వీడియోలో బోరుటో 91 to 95 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఏమైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో కానీ ప్లేలిస్ట్ లో కానీ ఉంటే చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ ఎపిసోడ్ చిన్న రీక్యాప్. ఓనోకి తన మనవడు కాజుకి గురించి బోరుటోకి చెప్తాడు. అదే ఎపిసోడ్ లో కు వాళ్ళు ఇవగాకురే మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్ లోకి తీసుకుంటారు. ఆ తర్వాత బోరుటో, శారదా, చోచో వీళ్ళు ముగ్గురు కలిసి కాకోతో ఫైట్ చేసి కాకోని డిఫీట్ చేస్తారు. అక్కడికి కురోయి వచ్చి బోరుటో వాళ్ళని క్యాప్చర్ చేసి విలేజ్ కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ విలేజ్ మొత్తాన్ని చూసి కూని క్వశ్చన్ చేస్తే ఓనోకి నువ్వు పక్కన పెట్టి ఇంకా వీళ్ళ మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. షికడాయి టీం కలిసి ఈ కాకు అని డిఫీట్ చేస్తారు. ఆ తర్వాత ఈ నలుగురు ఫ్యాబ్రికేషన్స్ కి ఆర్టిఫిషియల్ హార్ట్స్ రెడీ అవుతాయని చెప్పేసి మీట్స్ కి ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ ని తయారు చేసి కూకి ఇవ్వడానికి వెళ్తాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్లి కూని బిట్రే చేస్తాడు. మీట్స్ కి కూకి ఇచ్చిన ఆర్టిఫిషియల్ హార్ట్ ఫేక్ అని తెలుస్తుంది. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి ఫైట్ చేసుకుంటారు. మీట్స్ కి సెకే ఫైట్ చేసుకుంటారు. సెకే ఓడిపోతాడు. తర్వాత కాకురో ఇంకా శారద ఫైట్ చేసుకుంటారు. కాకురో ఓడిపోతుంది. ఈ కు తన హార్ట్ ని రిప్లేస్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకా టీమ్ 7 కి కూకి ఫైట్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్ ఎపిసోడ్ లో క్యారెక్టర్ ఎవరా అని అడిగితే చాలా మంది ఆన్సర్ పెడతారు అనుకున్నాం కానీ చాలా మంది పెట్టలేదు. దీనికి ఆన్సర్ ఏంటో చెప్పండి. ఎపిసోడ్ 91 ఒనోకిస్ విల్. కు హార్ట్ రిప్లేస్ చేసుకున్న తర్వాత చాలా పవర్ఫుల్ అవుతాడు. అది చూసి ఈ బొరుటో వీళ్ళంతా ఎలా అయినా సరే ఇప్పుడు కూని అంతం చేయాలి అని చెప్పి ఫిక్స్ అవుతారు. ఇదే టైంలో సెక్కి ఒనోకి తాతని ఉప్పెక్కించుకొని అలా తీసుకొస్తా ఉంటాడు. సెక్కికి ఆయుస్ వచ్చి అలా కింద పడిపోతాడు. ఒనోకి తాతని కింద పెడతాడు. ఒనోకి తాత తన పాత సుచికాగే ఆఫీస్ తగలబట్టం అంటే అక్కడ నుంచి పొగలు వస్తా ఉంటాయి. అది చూసి కొజుచిని గుర్తు తెచ్చుకొని ఈ టైంలోనే నేను అక్కడ ఉండాలి అని చెప్పేసి ఇంకా ఆత్రంగా వెళ్తా ఉంటాడు పాక్కుంటూ దేక్కుంటూ. ఇక్కడ కు మీట్స్కి తో ఫైట్ చేసి మీట్స్కి ని ఒక రాక్ ట్రాప్ లో పెడతాడు. ర్యాట్ ట్రాప్ కాదు, రాక్ ట్రాప్. రా మీద పడి దొరలాలి. మీట్స్కి ట్రాప్ లో ఉన్నప్పుడు కు అంటాడు, మీట్స్కి నువ్వెందుకు నన్ను బిట్రే చేసావు? నువ్వు నేను ఫ్యాబ్రికేషన్సే కదా, నువ్వు నన్ను నేను నిన్ను చూసుకోవాలి, కానీ నువ్వేంటి ఇలా చేసావు అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత బోరుటో ఓవర్ యాక్షన్ చేస్తాడు. మీట్స్ కి అసలు ఫస్ట్ నుంచి మిమ్మల్ని పట్టిద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నాడు అనేసి అంటే ఆ మాట మీట్స్ కి చెప్పమని అని చెప్పి కు అంటాడు. మీట్స్ కి కొనోహాలో ఉన్నప్పుడు తన బాధలు చెప్పుకోవడానికి అంతమంది ఉన్నా ఎవరితో చెప్పకుండా తనలాంటి ఆర్టిఫిషియల్స్ తోనే చెప్పుకుందాం అని చెప్పేసి ఇక్కడ వరకు వచ్చాడు. అదొకటే రీజన్ మీట్స్ కి ఫ్రెండ్స్ ఎవరు లేరంటానికి అనేసి అంటే బోరుటో కోపం వచ్చి ఇదంతా తప్పు అని చెప్పు మీట్స్ కి చెప్పు అనేసి అంటే మీట్స్ కి హెజిటేట్ చేస్తా ఉంటాడు చెప్పడానికి. మీట్స్ కి అలా మౌనంగా ఉన్నాడంటే దానికి అదే కదా అర్థం అని చెప్పి కు అంటాడు. ఇంతలో బోరుటో కూని అటాక్ చేద్దాం అని వస్తే కు తన పార్షియల్ టెక్నిక్ ని యూస్ చేద్దాం అనుకుంటాడు. సారీ, పార్షియల్ జుట్సుని యూస్ చేస్తే ఇక్కడ మీట్స్ కి తన సేజ్ మోడ్ లోకి వెళ్లి ఆ ట్రాప్ ని వదిలించుకొని కూని తన పావులతో పట్టుకొని కిందకి దూకేస్తాడు. అక్కడ ఆ రూమ్ అంతా కింద కొలాప్స్ అయిపోతా ఉంటది. బోరుటో, శారద తప్పించుకుంటారు. కొనోహాలో షికమారు ఇవగాకురే ఫ్యూడల్ లార్డ్స్ తో మాట్లాడుతూ ఉంటారు. ఫ్యూడల్ లార్డ్స్ అంటే ఈ విలేజ్ కి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మమ్మల్ని ఇవగాకురేకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి. అలా మాట్లాడిన తర్వాత ఇదంతా టీమ్ 5 వాళ్ళు చాటుగా వింటారు. నారుటో కొనోహా నుంచి ఇవగాకురేకి బయలుదేరుతున్న టైంలో అక్కడికి టీమ్ 5, టీమ్ 15 వచ్చి మేము కూడా వస్తామనేసి అంటారు. వద్దు, మీరు నాతో రాలేరు, తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగిద్దో తెలియదు, మీరు అక్కడే ఉండండి అనేసి అంటే వీళ్ళంతా ఓవర్ చేస్తా ఉంటారు. లేదు, మేము వస్తాం, మా ఫ్రెండ్స్ ని కాపాడుకోవడానికి అది ఇది అనేసి అంటారు. షికమారు, సాయి వీళ్ళ నాపరు. నారుటో వెళ్ళిపోతే నారుటో వెనకతలే టీమ్ 5, టీమ్ 15 కూడా వెళ్తారు. ఇక్కడ బొరుటో ఇంకా శారద తప్పించుకుంటారు కదా. శారద అక్కడ తన మీద పడ్డ ఈ రాళ్ళు మట్టి అవన్నీ దులుపుకుంటా ఉంటది. అప్పుడే బొరుటో అంటాడు, మన మీట్స్ కి గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి అనేసి అంటే శారద ఇప్పటికే మనం మీట్స్ కి కోసం చాలా చేసాం అనేసి అంటూ అక్కడ ఉన్న రాళ్ళని, ఆ బండరాళ్ళని అన్నిటిని పగలగొడితే ఆ బండరాళ్ళ అవతల వైపు ఈ సెక్కి ఉంటాడు. సెక్కి బోరుటో వాళ్ళకి చెప్తాడు, అక్కడ ఒనోకి తాత ఉన్నాడు. ఒనోకి తాత నచ్చొచ్చేస్తుంది బ్రో. బోరుటో ఒనోకి తాతని కూ దగ్గరికి తీసుకువెళ్ళు అని చెప్పి సెక్కి చెప్తాడు. ఇదే టైంలో ఇక్కడ కూని మీట్స్ కి తన స్నేక్స్ తో బంధించి ఉంచుతాడు. కూ చెప్తాడు, నాకు నీ బాడీ కావాలి మీట్స్ కి, నీ బాడీతో నేను ఇంకా చాలా ఫ్యాబ్రికేషన్స్ క్రియేట్ చేస్తా అది ఇది అని చెప్పేసి కూ విచ్చలవిడిగా వాగుతా ఉంటే మీట్స్ కి తన సేజ్ మోడ్ ని ఇంకా యూజ్ చేసి ఆ పావులతో ఇంకా గట్టిగా అడిచేస్తా ఉంటాడు. ఇదే టైంలో కు ఒక గోలెం ని క్రియేట్ చేసి తన కత్తితో ఆ పావులన్నిటిని ఇలా అడ్డంగా నరికిచ్చేస్తాడు. ఆ గోలెం ఆ స్నేక్స్ ని అలా నరికేయగానే మీట్స్ కి తన సేజ్ మోడ్ నుంచి నార్మల్ గా అయిపోతాడు. ఆ తర్వాత కు ఇంకా అలా ఫైట్ చేస్తూ మీట్స్ కి ని వీక్ అయిపోయేలా చేసి కింద పడిపోయేలా చేస్తాడు. అదే టైంలో అక్కడికి ఒనీకో కాదురా బాడ్కో ఒనోకి తాత, శారదా, బోరుటో అక్కడికి వస్తారు. ఒనోకి తాత కూని అడుగుతాడు, నువ్వు ప్రజల్ని కాపాడటం మానేసి ఆ దారిని వదిలేసి ఎందుకు ఇలా హేట్రెడ్ తో నిండిపోయి ఉన్నావు అనేసి అంటే కూ చెప్తాడు, నన్ను క్రియేట్ చేసింది మీరే కదా, నేను ఒక వెజల్ని మాత్రమే, నాకు మీ హేట్రెడే వచ్చింది అని చెప్పేసి కూ అంటాడు. ఆ తర్వాత వీళ్ళందరి మీదకి కూ తన పార్షియల్ జుట్సుని యూజ్ చేస్తే అక్కడ శారద ఒక దారిని కనుక్కొని, అంటే దారి ముందే ఉంది, అక్కడ దాన్ని కనిపెట్టి ఇంకా అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళు ఇలా కింద దారిని కనుక్కొని అలా వాటర్ లో వెళ్ళిపోతా ఉంటే ఒనోకి తాతకి తన పాస్ట్ గుర్తొస్తుంది. తన పాస్ట్ లో ఒనోకి తాత అంటే సొంత తాత కాదు, ఒనోకికే తాతలా ఉండే ఒక తాత, ఇషికావా ఆయన పేరు, ఆయన చెప్తాడు, నీ విల్ ఆఫ్ స్టోన్ ని
నువ్వు ఎప్పుడూ దృఢంగా ఉంచుకోవాలి. ఒకవేళ గనక నువ్వు దాన్ని దృఢంగా ఉంచుకోలేకపోతే అది హేట్రెడ్ గా మారుతుంది అని చెప్పేసి అన్న మాటలు ఇక్కడ ఒనోకి తాతకి గుర్తు వస్తాయి. కు హేట్రెడ్ తో నిండిపోయి ఉన్నది అన్నాడు కదా, అది ఈ హేట్రెడ్ అనమాట. ఈ హొకాగే తాత చెప్పింది, ఈ కు చెప్పింది, ఇద్దరు చెప్పింది ఒకటి, నేను చెప్పింది కూడా ఒకటే. మీకు అర్థమైంది అనుకుంటా. మన విల్ సరిగ్గా లేకపోతే అది హేట్రెడ్ గా మారచ్చు అని చెప్పారు. సింపుల్ గా చెప్పారు. ఈ ఇషికావా తాత ఒనోకి తాతకి ఈ మాటలన్నీ చెప్పిన రూమ్ లోనే ఇప్పుడు ఒనోకి తాత లేస్తాడు. ఆ తర్వాత బోరుటో అడుగుతాడు మీట్స్కి, ఇందాక కు చెప్పింది నిజమే కదా, నీ విల్ ఏంటి అనేసి అంటే మీట్స్కి చెప్పాడు. విలేజ్ దాటి వచ్చిన తర్వాత నేను చాలా వరకు ఈ ఫ్యాబ్రికేషన్స్ చూసా, కొన్ని పవర్స్ ని చూసా. అప్పుడే సెకియా ఇలా చెప్పాడు, మనం కాపాడటానికి ఎవరైనా ఉంటే గనక మన విల్ చాలా గొప్పదవుతుంది అని చెప్పేసి అన్నాడు. అవన్నీ చూసా, కానీ నేను ఇప్పటికీ ఎంటీగానే ఉన్నా. నేను లోపల నుంచి ఎంటీ అయినా సరే మీతో ఉండటమే నా విల్ అని చెప్పేసి బోరుటోతో అంటాడు. తర్వాత బోరుటో తన దగ్గర ఉన్న హెడ్ బ్యాండ్ ని మీట్స్కి ఇస్తాడు. ఇంకా అక్కడికి కు వస్తాడు. కూతో ఇంకా వీళ్ళు ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు. బోరుటో తన షాడో క్లోన్స్ ని యూస్ చేసి కూతో ఫైట్ చేస్తా ఉంటే కు వాడిని సఫటా ఫస్ట్ కొడతాడని చెప్తున్నా. ఆ తర్వాత శారదా ఇంకా మీట్స్కి వాళ్ళ లైటింగ్ టెక్నిక్ ని యూస్ చేసి కు మీదకి అటాక్ చేస్తే కు తన పార్టికల్ జుట్సుని యూస్ చేసి వాటిని ఆపుతాడు. అక్కడ మొత్తం స్మోక్ లో అయిపోయేపాటికి మీట్స్కి ఇంకా శారదా వెళ్లి కు రెండు చేతుల్ని పట్టేసుకుంటారు. బోరుటో తన షాడో క్లోన్స్ ని యూస్ చేసి కు వైపు వెళ్ళటానికి అని చెప్పి ఫాస్ట్ గా తన కెడోబాన్ యూస్ చేస్తాడు. ఈ లోపే కు తన చేతి దగ్గర ఉన్న వీళ్ళిద్దరిని ఇసిరి పడేస్తాడు. బోరుటో తన షాడో క్లోన్ దగ్గరికి వచ్చి ఇలా కొట్టంగానే అప్పుడే తెలుస్తుంది బోరుటోది అది షాడో క్లోన్ అని. ఆ షాడో క్లోన్ పగిలిన పొగలో నుంచి ఒరిజినల్ బోరుటో వచ్చి తన రసింగంతో తన హార్ట్ మీద కొట్టంగానే కు వీక్ అయిపోతాడు కొంచెం. ఇంకా కు వీక్ అయిపోతున్నాడు కదా అని చెప్పి తన డస్ట్ పార్టికల్ జుట్సుని పెద్దగా చేస్తాడు, అందరినీ లేపేద్దామని. ఒనోకి తాత కూడా తన పవర్ మొత్తం యూస్ చేసి ఒక డస్ట్ పార్టికల్ ని యూస్ చేస్తాడు, అంటే పార్టికల్ జుట్సుని యూస్ చేసి కూని డిఫీట్ చేస్తాడు. ఇలా డిఫీట్ చేస్తున్న టైంలోనే కొజుచి కోసం అనుకున్న ఈ విల్ నిజానికి ఇట్లా ఫలితం లేకుండా పోయింది అని బాధపడుతూ ఒనోకి తాత కూని లేపేస్తాడు. ఒనోకి తాత కూని లేపేసి కింద పడిపోయినప్పుడు బోరుటో వీళ్ళంతా వస్తారు, సెక్కియా వస్తాడు, వాళ్ళందరికీ గుడ్ బై చెప్పి చనిపోతాడు. ఇంకా తర్వాత అక్కడికి కురోత్సుచి, నారుటో వీళ్ళంతా వస్తారు. వీళ్ళంతా వచ్చిన తర్వాత తాతకి శ్రద్ధాంజలి చేసి అది ఉంటది కదా, వెళ్ళటానికని ప్రిపేర్ అవుతారు. మీట్స్కి అంటాడు, నేను విలేజ్ కి రాలేనేమో నేను ఇవన్నీ చేసిన తర్వాత అనేసి అంటే అక్కడ టీమ్ 5-15 వచ్చి మీట్స్ కి బాగానే ఉండటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మీట్స్ కి కొనహామ్రో దగ్గరికి వెళ్లి నేను ఇదంతా చేసినందుకు సారీ అని చెప్తే కొనహామ్రో అవన్నీ పట్టించుకోకుండా మీట్స్ కి హక్ చేసుకుని ఇట్స్ ఓకే బేటా అంటాడు. కొనహామ్రో ఇక్కడ జరిగిందంతా నేను కొనహాలో మీకు రిపోర్ట్ చేస్తాను నారుటో అంటాడు. ఇంకా ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ ఒకటి ఎంతసేపు పట్టింది దీని మమ్మీ జీవితం. ఎపిసోడ్ 92 ఏ న్యూ ఆర్డినరీ. ఈ కొనోహా గేనియన్స్ అంతా అండర్ ట్రైన్ లోంచి వెళ్ళిపోతా ఉంటారు. వీళ్ళంతా ఒక ట్రైన్ లో అంటే ఒక బోగీలో ఉంటే మీట్స్ కి మాత్రం ఒక బోగీలో ఉంచుతారు. మీట్స్ కి చూడటానికి కొనహామురు ఇంకా సాయి ఉంటారు. నారుటో ఇంకా ఇవగాకురేలోనే ఉండిపోతాడు. ముసలి తాత దినం ఇవన్నీ చేయటానికి అని చెప్పేసి బోరుటో ట్రైన్ లో కూర్చొని అనుకుంటా ఉంటాడు, మీట్స్కి తో నేను కాసేపు మాట్లాడుంటే బాగుండేది అని చెప్పేసి. ఇదే టైంలో షికడాయ్ ఇనోజిన్ ని ఆకున్ చనిపోయిన బాధలో నుంచి తేరుకునేలా చేస్తా ఉంటాడు. ఇవగాకురే దగ్గర ఒనోకి తాతకి రెస్పెక్ట్స్ అన్ని ఇచ్చి తన ఫ్యూనరల్ చేస్తా ఉంటే అక్కడ చాలా మంది విలేజర్స్ ఇంకా 5 కాగేస్ వీళ్ళంతా వచ్చి ఒనోకి తాతకి రెస్పెక్ట్స్ ఇస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ గెనిన్స్ అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇనాట బోరుటోని హత్తుకొని నా కొడక వచ్చేసావా అనుకుంటది. ఇక్కడ ట్రాష్ ఆంటీ తన కూతురిని పట్టుకొని అమ్మయ్యా నువ్వు బతికే ఉన్నావా అనుకుంటది. ట్రాష్ ఆంటీ లవర్స్ ఎవరైనా ఉంటే సారీ, మేము ట్రాష్ ఆంటీ లవర్స్ అని కామెంట్ పెట్టండి బ్రో, చూద్దాం ఎంతమంది ఉన్నారు. ఇక్కడ హొకాగే ఆఫీస్ లో నారుటో బోరుటోకి ఇంకా శారదాకి పనిష్మెంట్ గా వాళ్ళని గెనిన్ నుంచి తొలగించామని చెప్పేసి చెప్తారు. అంటే మీట్స్ కి వెతకడానికి చెప్పకుండా వెళ్ళిపోయారుగా, అందుకు గెనిన్స్ గా తీసేసామంటే ఇంకా బోరుటో శారదా వాళ్ళ హెడ్ బ్యాండ్స్ ని తీసి ఇచ్చేస్తారు. ఇదే టైంలో సాయి ఇంకా కొనహామ్రు మీట్స్ కి ఇంట్రాగేషన్ చేస్తా ఉంటారు, నువ్వు అసలు ఎందుకు వెళ్ళో విలేజ్ దాటి అని. శారదా బోరుటో ఫీల్ అవుతా ఉంటారు, అసలు ఏం ఇంట్రాగేట్ చేస్తున్నారు అది ఇది అనేసి. బోరుటోకి నమ్మకం ఉంది తను మంచివాడే అని చెప్పేసి. ఆ తర్వాత బోరుటో పడుకొని ఉంటే తన నిద్రలో ఉన్నప్పుడు గారగాతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు కదా మీట్ స్కిన్ రిటర్న్ తీసుకొస్తే తినకూడదు అని, ఆ కాంట్రాక్ట్ ఇంకా అయిపోయింది అనమాట. మీట్ స్కిన్ తెచ్చేసాడు కాబట్టి గారగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడే శారదా బోరుటోని లేపి బోరుటో మీట్ స్కిన్ ఇంట్రాగేషన్ అయిపోయిందంటారా పదరా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అంటే ఇంకా బోరుటో శారదా మీట్ స్కిన్ వెతకటానికి అని చెప్పేసి వెళ్తారు. మీట్స్ కి ఒక దగ్గర ఉండి ఈ ఫ్యాబ్రికేషన్స్ 5 చనిపోయారు కదా వాళ్ళకి పిండ ప్రదానం చేస్తాడు, సారీ కాదు ఫ్యూనరల్ చేస్తాడు. ఇంకా అక్కడికి బోరుటో వీళ్ళంతా వచ్చి వీళ్ళు ముగ్గురు కాసేపు మాట్లాడుకుంటారు, హ్యాపీగా నవ్వుకుంటారు. వీళ్ళు అలా విలేజ్ లో నడుచుకుంటా వెళ్తా ఉంటే కొనోహా టీవీలో ఇవగాకురే ప్రెజెంట్ సిచ్యువేషన్ అంతా చెప్తారు. అదంతా చూసి వీళ్ళు బాధపడతా ఉంటారు. బోరుటో ఒనోకి తాత చెప్పిన మాటలు గుర్తొచ్చి చాలా బాధపడతా ఉంటాడు. టీవీలో ఇవగాకురే పొజిషన్ అదంతా తెలిసిన తర్వాత వీళ్ళు బాధపడతా ఉంటారు. ఆ తర్వాత బోరుటో అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే వాటర్ లో తన హార్ట్ స్టోన్ ని చూసి అంటే ఒక రాయి మెరుస్తా ఉంటది, దాన్ని చూసి ఒనోకి తాత గుర్తొచ్చి చాలా బాధపడుతూ ఏడుస్తాడు ఒనోకి తాతను తలుచుకుంటూ. ఆ తర్వాత కొనహామురు నారుటో దగ్గరికి వచ్చి టీమ్ 7 చేసిన దానికి నేనే రెస్పాన్సిబిలిటీ, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే నా మీద తీసుకోండి అనేసి అంటే అదే టైంలో అక్కడికి కురో
కురోత్సుచి వచ్చి ఇలా చెప్తాది, బోరుటో, శారద, ఈ కొనోహా గెనిన్స్ ఎవరు రాకపోతే కనుక ఇవగాకురే పొజిషన్ చాలా ఘోరంగా ఉండేది, వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంకా వాళ్ళందరికీ ఇవగాకురేలో ఏ టైంలో పడితే ఆ టైంలో రావడానికి అనుమతి ఉంది అని చెప్పి కురోత్సుచి చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత నారుటో కొనోహామరుకు చెప్తాడు, మీ టీం ని మళ్ళీ మేము వాడికలోకి తీసుకొస్తున్నాం అని చెప్పేసి అంటాడు. అంటే మళ్ళీ టీమ్ 7 వాళ్ళ కొత్త మిషన్స్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు. గెనిన్స్ అయిపోయారు. మళ్ళీ ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 93 పేరెంట్ అండ్ చైల్డ్ డే. కొనోహా విలేజ్ వాళ్ళకి పేరెంట్ అండ్ చైల్డ్ డే అనే హాలిడే ఉంటది. నారుటో ఈ హాలిడేని ఎంజాయ్ చేయడానికి అని చెప్పేసి షికడై నువ్వు ఈరోజు సెలవు తీసుకో అనేసి అంటాడు. అదే టైంలో అక్కడికి విలేజ్ లో వాళ్ళంతా అక్కడ నారుటో సైన్ కోసం అని చెప్పేసి వస్తారు. ఆ రోజు నారుటో వాళ్ళందరికీ సైన్ చేసేసి వాళ్ళ ఇంటికి అని చెప్పి బయలుదేరతాడు. హినాటా వాళ్ళ నాన్నని కలవడానికి అని వెళ్ళిపోయింది. హిమావారి వీళ్ళ నాన్న కోసం అని చెప్పి గేట్ దగ్గరే పడుకొని ఉంటది. నారుటో ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత బోరుటో చెప్తాడు, హినాటా నీ కోసం హిమావారి నీ కోసం వెయిట్ చేస్తుంది పప్పా అని. పప్పా లోపలికి వెళ్ళి చూస్తే హిమావారి అక్కడ గేట్ కి అడ్డంగా పడుకొని ఉంటది. హిమావారిని లేపుతాడు నారుటో. లేపిన తర్వాత హిమావారి చెప్తాది, నాకు ఈ కురుమ బొమ్మ కావాలి, ఇది ఇలా వర్క్ అవుతుంది అలా వర్క్ అవుతుంది అంటే ఇంకా నారుటో తన నిద్ర సాక్రిఫైస్ చేసుకొని చంపల మీద అలా కొట్టుకుంటాడు. ఇంకా హిమావారిని తీసుకొని ఆ కురుమా స్టోర్ అని చెప్పేసి తీసుకువెళ్తా ఉంటాడు. అలా వెళ్తా ఉంటే హిమావారి కుర్మా గురించి చెప్తా ఉంటే నారుటోలో ఉన్న కుర్మా కామెంటరీలు ఇస్తా ఉంటాడు. ఇంకా వీళ్ళు షాప్ కి వెళ్లి చూస్తే ఆ షాప్ దగ్గర ఆల్రెడీ చాలా మంది లైన్ కట్టేసి ఉంటారు. అప్పుడే కీబా అక్కడికి వస్తాడు. కీబా అక్కడికి వచ్చిన తర్వాత నారుటో చెప్తాడు, మీ మమ్మీతో పాటు వర్క్ చేసిన షినోబి అనేసి అంటే హిమావారికి గుర్తు రాదు. అంటే హిమావారి చిన్నప్పుడు చూసింది బ్రో, ఎలా గుర్తొస్తుంది? కీబా తన ఆకమారు ఆకెమారు ఆకమారు కుక్కల్ని ఇలా హిమావారికి చూపిస్తే హిమావారి వాటిని ఇలా ప్యాట్ చేస్తుంది, తల మీద కొట్టి బుజ్జగిస్తా ఉంటది. ఆ తర్వాత నారుటో, కీబా వీళ్ళంతా కలిపి ఆ కురుమా లోపలికి కురుమా కోసం అని చెప్పి ఆ స్టోర్ లోకి వెళ్తారు. కానీ కురుమా దొరకదు. నారుటో కురుమా బదులు షికాకుని తీసుకొస్తాడు. హిమావారి చూసి, ఇది కాదు నాన్నగారు, వేరేది కుర్మా, ఇది షికాకు అని చెప్తుంది. ఇంకా కీబా వేరే పార్ట్స్ లో కూడా చెక్ చేస్తా అని చెప్పేసి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు. నారుటో కూడా చెక్ చేద్దాం అని చెప్పేసి హిమావారిని అలా ఈనో వాళ్ళ షాప్ దగ్గరికి తీసుకొస్తాడు. ఈనో నారుటోని చూసి, ఇక్కడ కుర్మా నమ్మే ప్లేస్ లా కనిపిస్తుందా అని చెప్పేసి అంటూ హిమావారికి ఒక ఫ్లవర్ ని ఇస్తుంది. ఆ తర్వాత నారుటో అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే షీనోని చూస్తాడు. షీనో అక్కడ ఆ కుర్మాని కొనేసుకొని ఆ కుర్మాని అండర్స్టాండ్ చేసుకోవడానికి అని చెప్పేసి ట్రై చేస్తా ఉంటాడు. అంటే పిల్లల మనస్తత్వం ఎలా ఉంటది అని తెలుసుకోవడానికి ట్రై చేస్తా ఉంటాడు. ఆ తర్వాత నారుటో హిమావారిని టెంటెన్ షాప్ దగ్గరికి తీసుకెళ్తే టెంటెన్ అక్కడ పేరెంట్ చైల్డ్ కోనై అని చెప్పి ఒకటి ఉంటది. దాన్ని నారుటో కమ్మిద్ది. అదే టైంలో హిమావారికి ఒక షురికెన్ ఇస్తుంది పింక్ కలర్ ది. ఆ తర్వాత నారుటో వాళ్ళు అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే కీబా అక్కడికి వచ్చి, నాకు లాస్ట్ కుర్మా దొరికింది అని చెప్పి తన ప్యాకెట్ ని ఇలా ఓపెన్ చేస్తే అందులో ఒక బర్గర్ ఉంటది. అప్పుడే వీళ్ళకి కీబా కుర్మాన్ దొబ్బేసిన వాళ్ళు కనిపిస్తారు. ఇంకా వాళ్ళ వెనకాతలు పరిగెత్తుకుంటా వెళ్తే ఆ థీఫ్ నారుటోకి దొరికేస్తాడు. నారుటో తనని చూసిన తర్వాత, నీకు ఈ దగ్గరలో బార్డర్ లో ఉన్న ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి పంపించా కదా అని చెప్పేసి చెప్తాడు. అంటే ఈ థీఫ్ ఎవరో కాదు, ఒక షినోబి. తను చెప్తాడు, నేను నా కొడుకుని చూడటానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. అదే టైంలో అక్కడికి హిమావారి వీళ్ళంతా వస్తారు. హిమావారితో పాటు ఈ థీఫ్ వాళ్ళ ఈ షినోబి వాళ్ళ కొడుకు కూడా వస్తాడు. నువ్వు బాగానే ఉన్నావా నాన్న అని అన్న తర్వాత నారుటో ఈ షినోబికి విలేజ్ కి దగ్గరలో ఉండే వర్క్స్ ఇవ్వటం స్టార్ట్ చేస్తాడు. అంటే అలా దగ్గరలో ఉన్న వాటికి అసైన్ చేస్తాడు, వాళ్ళ కొడుకుని చూసుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఆ సాయంత్రం నారుటో ఇంకా హిమావారి అలా నడుచుకుంటా వెళ్తా ఉంటే హిమావారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎపిసోడ్ 94 ద హీపింగ్ హెల్పింగ్ ద ఈటింగ్ కాంటెస్ట్. పేరెంట్ అండ్ చైల్డ్ డే రోజు జరిగే ఈ ఈటింగ్ కాంటెస్ట్ కోసం కొంతమంది చెఫ్స్ అక్కడ ప్లేసెస్ ని రెడీ చేస్తా ఉంటారు. పేరెంట్ అండ్ చైల్డ్ 3 ఎపిసోడ్లు. ఫస్ట్ ఎపిసోడ్ నారుటోతో అయింది. ఇప్పుడు షికడై, షికమారు వీళ్ళందరితో అవుతుంది. లాస్ట్ కి సాస్కే ఇంకా శారదాతో అవుతుంది. సో ఇది మధ్యలో వీళ్ళదనమాట. ఈనో, షికా, చోది. నారుటో టీవీలో పేరెంట్ అండ్ చైల్డ్ డే అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఈటింగ్ కాంటెక్స్ట్ ఉంటదని చెప్పేసి వీళ్ళంతా ప్రిపేర్ అవుతారు. చోజీ అదంతా ఇంట్లో చూసి కారుయి తెచ్చిన చిప్స్ ఇవన్నీ తినేస్తాడు. ఆ తర్వాత అక్కడికి చోచో వచ్చి ఇదంతా చూసి, ఏంటమ్మా ఇది అనేసి అంటే కారుయి చోచో మీద అరుస్తా ఉంటది. అందరం తిందామని తెచ్చినాయి, నువ్వు ఒక్కడే పంది కుక్కలు తినేసావు, పంది మొక్కవాడు అని చెప్పేసి అంటది. ఆ తర్వాత చోచో అడుగుతుంది, అసలు నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే, నాకు ఎందుకు చేసుకున్నానో తెలియదు అని చెప్పి కారుయి అంట. కారుయి చోజీ కాలర్ పట్టుకొని బయటికి గింటేస్తుంది, నువ్వు ఆ చిప్స్ తెస్తే నీ ఇంటికి రానేసి అంటే చోచో ఇంకా చోజీ అలా నడుచుకుంటా వెళ్తారు. బోరుటోని కలుస్తారు. జరిగిందంతా బోరుటోకి చెప్తారు. ఆ తర్వాత చోచో అక్కడ ఒక ఈటింగ్ కాంటెస్ట్ ని చూస్తుంది. అందులో ప్రైజ్ ఇది ఉంటది. ఇంకా చోచో, చోజీ ఇద్దరు అందులో పార్టిసిపేట్ చేయడానికి ఫిక్స్ అవుతారు. ఈ పార్టిసిపేషన్ లో షికమారు, షికడై, ఈనోజిన్, సాయి వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మెటల్లీ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మెటల్లీ, రాక్లీ కూడా. ఆ తర్వాత వీళ్ళు కాంటెస్ట్ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ రౌండ్ అంతా వీళ్ళు పాస్ అయిపోతారు. సెకండ్ రౌండ్ లో కూడా చోచో వాళ్ళు పాస్ అయిపోతారు. సెకండ్ రౌండ్ లో ఈనోజిన్ వాళ్ళు ఇంకా షికిమారు వాళ్ళు కూడా పాస్ అయిపోతారు. చూసి చోచో వాళ్ళు అవక్ అయిపోతారు. ఇంకా ఫైనల్ గా చోచో ఇంకా చోజీ వీళ్ళు దోథోన్ బోరి అనే వాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి వీళ్ళకి ఈటింగ్ కాంటెస్ట్ ఉంటది. ఆ దోథోన్ బోరి అనే వాళ్ళు వీళ్ళని ఛాలెంజ్ చేస్తారు. ఫైనల్ గా మేమే విన్ అవుతాం అని చెప్పేసి. ఆ తర్వాత సెమీఫైనల్స్ కానీ ప్రిపేర్ అయ్యే ముందు
ముందు ఈ ఈటింగ్ కాంటెస్ట్ పెట్టే ఆవిడ ఈ డోటన్ బోరీ వాళ్ళతో కలిసి ఒక ప్లాన్ కి వస్తుంది. ఒకవేళ గనక ఈ చోజీ విన్ అయ్యాడంటే నేను బ్యాంక్ క్రప్ట్ అయిపోతా, నా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పి ఈ డోటన్ బోరీ వాళ్ళతో కలిసి చీటింగ్ చేయడానికి ఒప్పుకుంటది. అంటే చీటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళకి బర్గర్స్ తినే కాంటెస్ట్ ఉంటది. అందులో చోజీ వాళ్ళు తినే బర్గర్స్ లో మొత్తం మంట నింపేసి డోటన్ బోరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దాంట్లో అసలు ఏ మంట లేకుండా బర్గర్స్ పెడతా ఉంటారు. ఈ కాంటెస్ట్ జరుగుతా ఉంటే కారువి కూడా చూస్తూ ఉంటది. ఆ తర్వాత బోరుటో ఈ మంటగా ఉండి బర్గర్ ని ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తాడు. అంటే వెతుకుతాడు. అక్కడ ఈ డోటన్ బోరీ వాళ్ళు వదిలేసిన లెఫ్ట్ ఓవర్స్ మిగిలితే అంటే వదిలేసినవి అవి తింటాడు. అది తిన్న తర్వాత చెప్తాడు అసలు ఇది ఏమాత్రం మంటగా లేదు కానీ. ఆ తర్వాత వీళ్ళకి ఒక సూప్ తాగే కాంటెస్ట్ ఉంటది. చోచో వాళ్ళ బకెట్లు ఫుల్ గా ఉండి ఈ డోటన్ బోరీ వాళ్ళ బకెట్లు మాత్రం సైడ్లు మాత్రం అలా ఖాళీగా, అంటే ఫేక్ బౌల్స్ ఇవి. ఇంకా ఈ డోటన్ బోరీ వాళ్ళు ఎక్కువ తాగేస్తా ఉంటే చోచో ఇంకా ఆల్మోస్ట్ తను ఫుల్ అయిపోతాడు. ఇప్పుడే కారు అరుస్తుంది, ఏ పంది ముఖం ఇంట్లో ఉన్నావు కాదురా తింటాం, ఇవి కూడా తినరా అది ఇది అని చెప్పేసి పొగుడుతున్నట్టు మంచి మోటివేషన్ ఇవ్వగానే చోజీకి మంచి మోటివేషన్ వచ్చి అక్కడ ఉన్నవన్నీ తాగేస్తాడు. ఇంకా డోటన్ బోరీ వాళ్ళు ఓడిపోతారు, ఈ అకేమిచి వాళ్ళు గెలుస్తారు, చోచో వాళ్ళు గెలుస్తారు. ఇక్కడతో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఇవి ఫిల్లర్స్ లకే ఏముండదు హడావిడి, అందుకే ఇలా చెప్తున్నా. ఎపిసోడ్ 95 టాక్టిక్స్ ఆఫ్ గెటింగ్ అలాంగ్ విత్ యువర్ డాక్టర్ అంట అనుకున్నారు కదా, డాటర్. నారుటో పేరెంట్ అండ్ చైల్డ్ డే ని టీవీలో అనౌన్స్ చేసిన తర్వాత అది చూసిన శారద సాకురాన్ని అడుగుతుంది, ఈ రోజంతా మనం టైం స్పెండ్ చేద్దామా అంటే ట్రాష్ ఆంటీ చెప్తుంది నాకు వర్క్ ఉంది అని. ఇది పీకే బొకడా వర్క్ కి మళ్ళీ పాపం పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా ట్రాష్ మోకుంది. అప్పుడు మన సాస్కే అన్న వస్తాడు. సాస్కే అన్న ఊర్లో లేడు అని చెప్పి శారద అనుకుంటది కానీ సాస్కే అన్న ఊర్లోనే ఉంటాడు. సాస్కే అన్న అలా నడుచుకుంటా వస్తుంటే బోరుటో సాస్కే అన్న చూసి అన్న ఈ రోజు చిల్డ్రన్ అండ్ పేరెంట్ డే అన్న, మీ కూతుర్ని నువ్వు మంచిగా చూసుకో అన్న అని చెప్పేసి అంటే సాస్కే అదంతా ఆలోచిస్తా ఉంటాడు. తర్వాత బోరుటో చెప్తాడు, శారద నేను ఇలా ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఆ ప్లేస్ లో ఉంటది శారద అనేసి అంటే సాస్కే శారద దగ్గరికి అని చెప్పి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత శారదాని చూసి ఈ రోజు ఫెస్టివల్ అంటే కదా, మన ఇద్దరం కలిసి ఫెస్టివల్ ఎంజాయ్ చేద్దాం అనేసి అంటే మంచి ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. ఆ తర్వాత సాస్కే చెప్తాడు, ఇలా విలేజ్ పని మీద కూడా వచ్చాను అనగానే ఆ ఎక్సైట్మెంట్ అంతా నీరు కారిపోయింది. ఇంకా వాళ్ళు అలా ఊర్లోకి వెళ్తారు. అక్కడ పిల్లలు వీళ్ళందరినీ చూసి సాస్కే శారదాని కూడా సేమ్ అలానే ట్రీట్ చేద్దాం అనుకుంటాడు కానీ శారదాకి అదేం నచ్చదు. తర్వాత నారుటో హిమావారిని ఇలా టెంటన్ షాప్ నుంచి ఎత్తుకొని అలా తీసుకెళ్తా ఉంటాడు కదా, అది చూసి శారద కొంచెం ఎన్వియస్ గా ఫీల్ అయింది. అంటే వాళ్ళని చూడు ఎంత బాగున్నారో తల్లి కొడుకు అదే తండ్రి కూతుర్లు అన్న టైప్ లో ఫీల్ అయింది. అది చూసిన సాస్కేకి చిన్నప్పుడు వాళ్ళ అన్నయ్య ఇలా భుజం మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళటం గుర్తొచ్చి ఇప్పుడు శారదాను కూడా అలా భుజం మీద ఎక్కువ అని చెప్పేసి కింద కూర్చుంటాడు. అలా కూర్చోమనగానే శారద ఏంటమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడికి కకాషి మావయ్య వచ్చి, జగన్ మావయ్య కాదు బ్రో కకాషి మావయ్య, శారదాని నువ్వు హ్యాపీగా చెయ్యాలి అంటే ఈ బుక్ ని చదువు అని చెప్పేసి తన దగ్గర ఉన్న ఈ మేకౌట్ టాక్టిక్స్ బుక్ లో సలహాలన్నీ ఇస్తా ఉంటాడు. సాస్కే అదంతా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతాడు. వెళ్లే దారిలో షీనో కనిపిస్తే షీనోని అడుగుతాడు, శారద ఎలా ఉంటది స్కూల్లో అనేసి అంటే షీనో చెప్తాడు, శారద చాలా బాగా ఉంటది, తనకి హొకాగే అవ్వాలని కోరుకుంది, అందరితో పోల్చుకుంటే తను కొంచెం భిన్నంగా ఉంటది అని చెప్పేసి అంటది. ఇలాంటివి కాకుండా కొంచెం పారాసైట్ థింగ్స్ ఏమైనా చెప్పు అనేసి అంటాడు. పారాసైట్ థింగ్స్ అంటే సాస్కే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమైనా తన్ని ఆనందంగా ఉంచే థింగ్స్ ఏమైనా చెప్పు అనేసి అంటే షీనో అది తప్పుగా తీసుకొని నన్ను తిట్టావా అన్న టైప్ లో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సాస్కే కకాషి చెప్పిన టాక్టిక్స్ నే యూజ్ చేద్దామని ఫిక్స్ అవుతాడు. అలా కకాషి చెప్పిన టాక్టిక్స్ ని యూజ్ చేసి శారదాకి ఇంకా కోపం తెప్పిస్తాడు సాస్కే. శారద ఇంకా వాళ్ళ నాన్న వదిలేసి ఈ షురికెన్ ట్రైనింగ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడికి బోరుటో వస్తాడు. బోరుటో వచ్చి ఏంటి మీరు ఫెస్టివల్ జరుపుకోవట్లేదు అనేసి అంటే శారద చెప్తాది, మా నాన్నకి నా గురించి అసలు ఏమీ తెలియదు అని చెప్పేసి అంటే బోరుటో అంటాడు, నీ గురించి కాదు మీ నాన్న గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. ఆ తర్వాత వీళ్ళు ఇలా ఇక్కడ మాట్లాడుకుంటా ఉంటే కకాషి ఇంకా సాస్కే ఒక దగ్గర ఉంటారు. సాస్కే అంటాడు, నువ్వు చెప్పిన ఐడియాస్ ఏమీ వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటా ఉంటే అక్కడ ట్రాష్ ఆంటీ వచ్చి చెప్తాది, నువ్వు ఈ బుక్స్ లో ఇట్లో ఉన్నావు అని ట్రై చేస్తే కాదు, శారదాకి హొకాగే అవ్వాలని ఉంది, సో నువ్వు తనకి హెల్ప్ అయ్యేలా ఏమైనా చెయ్యి, అప్పుడు తను నీతో హ్యాపీగా ఉంటది అని చెప్పేసి అంటే ఇంకా అప్పుడే సాస్కేకి చిన్నప్పుడు తన హొకాగే అవ్వటం, దానికోసం వాళ్ళ నాన్నతో ట్రైనింగ్ అవ్వటం ఇవన్నీ గుర్తొస్తాయి. ఆ తర్వాత సాస్కే శారదా దగ్గరికి వెళ్లి తన షురికెన్ ట్రైనింగ్ లో హెల్ప్ చేస్తాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఆ రోజు హ్యాపీగా గడుపుతారు. సాయంత్రం వెళ్లే టైంలో బోరుటో కనిపిస్తే బోరుటోకి శారదా సేమ్ డైలాగ్ వేస్తది, లార్డ్ సెవెంత్ నీకేం కావాలో నువ్వు అడుగు అని చెప్పేసి శారదా బోరుటో అంటది. ఆ సరేలే అని చెప్పేసి ఇంకా బోరుటో ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ నారుటో ఉంటాడు. హిమావారి హినాట అంటే నా ఏంజల్ నా కూతురు పడుకుని పోయారు. నారుటో చెప్తాడు, ఈ రోజంతా హిమావారితోనే గడిపేసా, నీతో గడపడానికి టైమే లేదు సారీ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ట్రాష్ ఆంటీ, సాస్కే అన్న, శారదా ముగ్గురు ఇంట్లో హ్యాపీగా తింటూ మీల్స్ ఆ రోజుని గడిపేస్తారు. అక్కడతో ఎపిసోడ్ అయిపోతుంది. ఇక్కడ వరకు చూసుంటే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రీవియస్ ఎపిసోడ్ చూడకపోతే కనుక చూసేయండి. అలానే నిన్న వీడియోలో కాదు ప్రీవియస్ వీడియోలో నావి యాప్ గురించి కొంతమందికి చెప్పా, అందులో కొంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బై బై.